హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న మొదటి రోజు క్రూజ్లో మా ప్రయాణం చూశారు కదండి. ఇవాళ రెండో రోజు అండి. కానీ అంత ఊగుతున్నా కానీ రాత్రిపూట మాత్రం బాగానే నిద్ర పట్టిందండి. రాత్రి 10 కాడి నుంచి 12 దాకా డ్యాన్సులు వేసేవాళ్ళు వేశారు. మళ్ళీ రాత్రి 12 తర్వాత కూడా స్నాక్స్, పిజ్జా, బ్రెడ్లు అవేవో ఇస్తారంట. కానీ మేము అప్పటిదాకా ఉండలేదు. మేము ఒక పావు గంట అరగంట రాత్రి డ్యాన్స్ చూసి ఇంకా రూమ్కి వచ్చి పడుకున్నాము. చాలా బాగా నిద్ర పట్టింది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే బయట ఉన్నంతసేపు జనాలు ఉంటారు కాబట్టి ఇదంటే బాగానే ఉంది వాతావరణము. రూమ్లోకి వస్తే మాత్రం సెంట్రల్ ఏసీ అండి, తగ్గటానికి కూడా కుదరలేదు. ఎంత తగ్గించినా కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది. మేము రగ్గు కప్పుకున్నాము, వాళ్ళు ఇచ్చినవి కూడా కప్పుకున్నాక అంటే నా బాడీకి అలా సూట్ అయిపోయింది అనమాట. అంతే తప్ప కొంతమందికి బాగానే ఉంది. ఇంకా అది అయిపోయాక తెల్లారులు వేసామండి బ్రేక్ఫాస్ట్. చూసారుగా ఎన్ని రకాలు పెట్టారు. ఇడ్లీ, వడ, ఊతప్ప, చట్నీలు 6 రకాల చట్నీలు, నాన్ వెజ్లో 4 రకాలు, టీ, కాఫీ, ఇదేంటి అటుకులు ఉప్మా, ఇట్లా చాలా రకాలు వాళ్ళు స్నాక్స్ అనేది పెట్టడం జరిగింది. ఎవరికి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవి ఆలు వేయించి పెట్టారండి, మిరియాల పొడి అవి చల్లిచ్చేసి. తర్వాత ఇవి బ్రెడ్ లాంటివి అదో రకంగా చేశారు, మనం కుల్ఫీ చేసుకునే విధానంగా. ఇలా స్నాక్స్ కూడా చాలా రకాలు పెట్టారు. తర్వాత టీ, కాఫీ, తర్వాత బ్రెడ్ తినే వాళ్ళకి బ్రెడ్డు, కోడిగుడ్డు ఉడకబెట్టే వాళ్ళకి కోడిగుడ్డు ఉడకబెట్టుకొని బ్రెడ్డుకి చూసారా పక్కన మిషన్ ఇచ్చారు. అంటే మనం ఎంత కావాలి, గట్టిగా కావాలా మెత్తగా కావాలా మన ఇష్టం ఎలా చేసుకోవాలో మన ఇష్టం వచ్చినట్టుగా మనమే గ్రిల్ చేసుకోవాలన్నమాట అక్కడ. తర్వాత ఈ చాకోసు, రకరకాల చాకోస్ కూడా ఇచ్చారు. అంటే చిన్నపిల్లలు కూడా వస్తారు కదండి, వాళ్ళకి చాకోస్ కావాలి కాబట్టి చాకోస్లో కూడా రకాల కాన్ఫెక్స్ అని అవన్నీ. ఇవి కూడా బ్రెడ్తో తయారు చేసిందేనండి. ఒక రకం మోళ్ళు, ఇవో బ్రెడ్ కేకులు లాంటివి. అంతా సెల్ఫ్ సర్వీసేనండి, మనం చేసుకోవటమే. కప్ కేక్స్ ఇవి. తర్వాత ఇవి కూడా బ్రెడ్ లాగానే ఉన్నాయండి. ఇంకా తర్వాత ఇది రూమ్ చూడండి, మీకు చెప్పానుగా కార్డు ఇస్తారని, ఇట్లా స్కాన్ చేయాలండి. మాకైతే ఒక్కసారి మాత్రమే వచ్చిందండి డోరు. ఎన్నిసార్లు స్కాన్ చేసినా కానీ అది రావట్లా. ఆ కార్డు పెట్టంలోనే ఎర్ర బల్బు వెలుగుతుందంట, అది మళ్ళీ తీయాలి. అప్పుడు గ్రీన్ బల్బ్ వచ్చాక తీయాలంట. మేము ఎన్నిసార్లు పెట్టి తీసినా కానీ నాకు కానీ మా వారికి కానీ అస్సలకి రాలేదండి. ఆ సమయానికి మా తమ్ముడు లేదా పక్కనోళ్ళు లేకపోతే హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతో అలా చాలాసార్లు, అంటే దగ్గర దగ్గర రోజుకు 3-4 సార్లు రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇన్ని రోజుల్లో ఒక్కసారి వచ్చిందనమాట, ఇప్పుడు కూడా రాలేదు. ఇంక ఈ లోపల మా అమ్మగారు రూమ్ తీసింది. సరే మీకు ఆ రూమ్ చూపెడదామని చెప్పేసి అని మిమ్మల్ని ఆ రూమ్లో కాడికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మా ఏప్రాలు వెంకడనమాట. ఇది మా అమ్మగారి రూము. మా 2 మనుషులైతే అట్లా ఉంటుందండి. ఇంకా సపోజ్ చిన్నపిల్లలు ఉన్నారంటే కనుక అది ఒక పైన బెడ్ని చూసారా, అట్లా బెడ్ ఇస్తాడనమాట. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే, అంటే మరీ చిన్నపిల్లలు అంటే మన పక్కనే పడుకోబెట్టుకోవాలి. కొంచెం పెద్ద పిల్లలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్న పిల్లలకైతే ఆ పైన అట్లా బెడ్ ఇస్తారనమాట. దీనికి విండో ఉండదండి. ఇది ఎంత పడింది ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. మా ఎదురుగా ఉన్న రూమ్లోకి అయితే మాత్రం విండో కూడా కనబడుద్దండి. ఆ విండో వల్ల ఏంటంటే మనం నదిని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ అయితే చాలా చిన్నదండి. బాత్రూమ్ అయితే కనుక ఒక్క మనిషి, కొంచెం లావాటి మనిషి అయితే మాత్రం ఇబ్బంది పడతారు. అట్లా ఉంది బాత్రూము. కానీ రూమ్ పర్వాలా అడ్జస్ట్ చేసుకో, ఎందుకంటే రోజు మొత్తం మన రూమ్లో ఉన్నాం కదా. ఇవాళ ఇంకా 9th డెక్ వచ్చామండి. ఇది 9th డెక్లో వచ్చేసేసి షాపింగ్ ఉంటుందండి. అన్నీ కవర్ చేద్దామని ఇక్కడ ఆ రోజు మా మరదలు పుట్టినరోజు అయితే అక్కడ ఓపెన్ ప్లేస్లో అని చెప్పేసి అని కేక్ కటింగ్ అవన్నీ పెట్టుకున్నాము. ఇక్కడ తర్వాత లైబ్రరీ అండి. లైబ్రరీ అన్నారు కానీ నాకైతే బుక్స్ ఎక్కడా కనబడలేదండి. ఇవి వచ్చేసి సూట్ రూమ్స్ అంటండి. ఎవరు డోర్ తీసలేదు నాకు చూపెట్టడానికి, కానీ లగ్జరీ అన్నమాట. చాలా రేటు ఉంటుంది అని చెప్పన్నారు. ఒక్కొక్కళ్ళేమో 29,000 అన్నారు, ఒకళ్ళేమో 33,000 అన్నారు. కరెక్ట్ రేట్ అయితే నాకైతే తెలియదండి. కానీ ఇది లగ్జరీ రూమ్ అనమాట. అంటే కొంచెం విశాలంగా ఉంటుంది ఆ రూమ్లు అనేది, కొంచెం విశాలంగా ఉంటుంది. ప్లస్ సీ అంతా మనం కూర్చుంటే, బాల్కనీలో మనం కూర్చుంటే ఎట్లయితే సీ కనబడుతుందో అలా సీ కనబడుతుందంట. మళ్ళీ సోఫా చైర్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. మా అమ్మగారు మాత్రం మంచి ఇంట్రెస్ట్ అండి.
ప్రతిదీ ఓపిక లేకపోయినా అన్ని రకాలు వెళ్ళి చూడాలి అని చెప్పేసి అన్ని రకాలు చూసింది మా అమ్మ. నేనైనా కొన్ని ఫ్లోర్లు ఏమైనా వదిలేసానేమో, ఆవిడ మాత్రం ప్రతిదీ చూసింది. ఇంకా చూడండి ఇక్కడ జ్యువెలరీ ఉన్నాయి, అబ్బాబా ఎంత బాగున్నాయోనండి అసలుకి. ఆ ముత్యాలే కానీ హారాలే కానీ అస్సలకి టెంప్ట్ అయిపోతాం అన్నమాట, అంత బాగున్నాయి జ్యువెలరీ. నాకు పర్టికులర్గా అంత జ్యువెలరీ అంటే అంత ఇష్టం ఉండదు, ఏదో చూస్తాను. ఇవి చూసారా ఎంత బాగున్నాయి, లుకింగ్ చాలా బాగున్నాయి. ఈ మోడల్స్ అయితే మనకి అసలుకి ఎక్కడా దొరకవండి, ఈ మోడల్స్ చాలా బాగున్నాయి. కానీ ఇవి మన రూపాయల్లో కావండి, డాలర్స్లో కొనాలి. ఇంకా లిఫ్ట్లు కూడా చాలా ఉన్నాయండి. లిఫ్ట్లు 4 మామూలు లిఫ్ట్లు అయితే ఆ గాజు ఉన్నాయి చూసారా, అవి 2 లిఫ్ట్లు. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసరికల్లా 6 లిఫ్ట్లు దాదాపు ఉన్నాయండి. ఇంకా క్లిప్స్ కూడా చూసారా, మనకి ఇవి 100 రూపాయలు అయితే కనుక అక్కడ 1000 రూపాయలు దాదాపు ఉన్నాయండి క్లిప్స్ కూడా. ఇంకా ఈ డ్రెస్సెస్ మీద నాకైతే అంత అవగాహన లేదు, క్లాత్ గురించి నాకు అంత అవగాహన లేదు. కానీ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారండి, మరి కొనుక్కుండా పెట్టే కదా వాళ్ళు కూడా మరి పెడుతున్నారు అంతంత రేట్లు పెట్టి. మరి ఎవరి ఆనందం వాళ్ళది, మనం కాదనలేము. అలా డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. అండ్ శారీస్ అయితే అస్సలు వండి, మీరు అనుకుంటారేమో శారీస్ ఉంటాయేమని, శారీస్ అయితే అస్సలు కొండు. ఎందుకంటే ఇవి ఇతర దేశ వాళ్ళు ఎక్కువ వస్తారు, మన ఇండియన్స్ తక్కువ కాబట్టి. కానీ ఈ ట్రిప్లో మాత్రం చాలామంది మనకి తెలుగు వాళ్ళే వచ్చారు, ఎందుకంటే మద్రాసు నుంచి కాబట్టి. చూసారా ముత్యాలది ఎంత బాగున్నాయో, హారాలు చాలా బాగున్నాయి. అసలు ఒకదాని నుంచి ఒకటి పోటీ పడుతున్నాయా అన్నట్టుగా ఉందన్నమాట, చాలా బాగున్నాయి ఇవన్నీ. మరి ఈ నగలు చూసి మీకు ఎట్లా అనిపించింది, మీకు ఏమైనా నచ్చినాయా? నచ్చితే మీరు వెంటనే క్రూజ్కి వెళ్ళండి, ఆ ఐటమ్ అక్కడ ఉంటుంది, మీరు కూడా కొనుక్కోవచ్చు. చూసారా చెవులు ఎక్కువ ముత్యాలే కనబడ్డాయండి, ముత్యాలి రాళ్ళే కనబడ్డాయి తప్ప మళ్ళాగా 1 గ్రామ్ గోల్డ్, బంగారు పియ్యి, సిల్వర్ గోల్డ్ అలాంటివి అయితే నాకైతే కనబడలేదు. ఎక్కువ ముత్యాలే, అంటే మరి సముద్రం కదా అందుకనేమో కానీ ఎక్కువ ముత్యాలవి, ఆ రాళ్ళవి అలాంటివి కనబడ్డాయి అన్నమాట. చూసారా రాళ్ళు ఎంత బాగున్నాయో, అన్నీ షోకేస్ అన్నమాట, షోరూంలో పెట్టారు, చాలా బాగున్నాయి. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఉంగరాలు ఇవి ఇందాక చెప్తా అన్నా కదండి, ఈ రూమ్కి ఇది యాప్ ఉంటుందండి. ఈ యాప్లో కనుక మనం చూస్తే 33,000 35,000 ఉంటుందండి. మనం కనుక ఒక్కసారి అది మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేస్తే కనుక వాళ్ళే బ్రోకర్స్ లాగా అంటారా, మన మినియేటర్లు అంటారు, ఐడియా అయితే లేదు. కానీ వాళ్ళే మనకి ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో మనం బార్గెన్ చేయొచ్చు అనమాట. అలా బార్గెన్ చేస్తే అమౌంట్ అనేది తగ్గుతుంది, అంతే తప్ప మనం డైరెక్ట్గా యాప్లో కనుక చేసుకుంటే చాలా కొంచెం నష్టపోవాల్సి వస్తుంది అని నా ఉద్దేశం. కాబట్టి ఎవరైనా వెళ్ళదలుచుకుంటే కనుక ఆ యాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి, వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు. ఇక వాచెస్ చూసారా ఎంత బాగున్నాయో, వాచెసే కానీ ఉంగరాలు కానీ, ఈ హారాలు చూసారా రాళ్ళవి ఎంత బాగున్నాయో, ఒకదాని మించి ఒకటి పోటీ పడతా ఉన్నాయి అన్నమాట ఈ హారాలు అవన్నీ కూడా. నాకు తెలిసి ఇప్పుడు అందరూ మనం ఇండియన్సే వెళ్ళారు కాబట్టి ఎక్కువ ఖరీదు చేయలేదండి. ఇంకా అవన్నీ చూశాక మళ్ళీ 6th డెక్లోకి వెళ్ళామండి. అక్కడ ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రాలు స్టేడియం లాగా ఉంది. ఇక్కడ కార్యక్రమం 12ంటికి జరుగుద్దంట, మేము 11ంటికి వెళ్ళాము. ఆ 12ంటికి ఏం జరుగుద్దో మీకు తర్వాత చెప్తాను. ఇంకా డ్యాన్స్లే, ఇంకా మేము సెల్ ఫోన్లో ఉంటాయి కదా పాటలు, అక్కడైతే రికార్డింగ్ అయితే ఏం లేదు. మా చిన్న తమ్ముడు ఫ్యామిలీ అండి, ఇందాక డ్యాన్స్ వేసింది మేము. ఇలా జంటలుగా ఈ సేమ్ 10 సంవత్సరాల క్రితం మేము కేరళ వెళ్ళామండి. కేరళ కూడా నైట్ అల్లా పడవలో ఎట్లానే ఫ్యామిలీస్ మొత్తం ఉన్నాము. అప్పుడు ఈ మీడియా లేదు కాబట్టి మేము వీడియో తీసుకోలేదు, సెల్ ఫోన్లోనే తీసుకున్నాము. అప్పుడు బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అలాగే ఇప్పుడు కూడా ఫ్యామిలీస్ ఇంకా మేనగోడలు వేసైతే రీల్స్, అదిగో వెనకాల యాంకర్ వచ్చింది చూసారా, ఆవిడ అన్నమాట. ఆవిడ ఏం చేస్తారంటే స్పాట్ గేమ్స్ లాగా పెడతాను అని చెప్పేసి కూర్చోమని ఇప్పుడు చుట్టూతా రౌండ్ చైర్స్, సోఫాలు అవన్నీ ఉంటాయి కదండి, వాటిని మధ్యలోగా ఒక భాగంగా విడగొట్టేసి ఒక భాగం నుంచి ఒకళ్ళని రమ్మని చెప్పేసరికల్లా అందులో నుంచి ఒకళ్ళు, ఇందులో నుంచి ఒకళ్ళు వెళ్ళారు. వెళ్ళాక
ఇదంటే పేరు పెట్టుకోమన్నారు. ఏది మీ టీంకి ఏం పేరు పెట్టుకుంటారో ఆ పేరు పెట్టుకోమన్నారు. అలా చెరొకళ్ళు ఏదో పేర్లు పెట్టుకున్నారు. ఆ నల్ల షర్ట్ వాళ్ళైతే మాత్రం గోరిల్లా అని పెట్టాడు. అందుకని అదొకటి గుర్తుంది. ఇంకా స్పాట్గా క్వశ్చన్స్ అడిగిందనమాట. ఏంటంటే స్పాట్గా క్వశ్చన్స్ ఇదంటే 5 కాయిన్స్ తీసుకురమ్మని, క్రెడిట్ కార్డ్స్ తీసుకురమ్మని, రబ్బర్ బ్యాండ్స్ తీసుకురమ్మని, టిష్యూ పేపర్లు తీసుకురమ్మని, ఇలా 1 మినిట్గా గేమ్ లాగా అన్నట్టుగా తను మనకి ఎంకరేజ్ చేసి ఆడిచ్చిందనమాట. అలా తెలియకుండానే 1 గంట సేపు గడిచిపోయింది మాకు. గడిచిపోయాక ఇంకా అదైపోయాక ఇంకా మళ్ళీ భోజనానికి వచ్చామన్నమాట. భోజనంలో కూడా చూసారుగా ఎన్ని రకాలు, పన్నీర్ కూర్మా, క్యాప్సికమ్ కర్రీ, తర్వాతనేమో చపాతీలు, బ్రెడ్స్, దద్దోజనము, పచ్చళ్ళు కూడా 6 రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇవి రోటీలు. ఇందులో కూడా మేము 6వ అంతస్తులో ఉన్నాం కాబట్టి జైన్ ఫుడ్కి వెళ్ళామన్నమాట. సాంబార్లో రకాలు, సూపులు 2 రకాలు, కర్రీసు, గులాబ్ జామ్ అండి. గులాబ్ జామ్ అయితే చాలా బాగుందండి. గులాబ్ జాము వంటలు కూడా అన్ని రకాలు ఉన్నాయండి. మన ఇండియన్ రకాలే తప్ప వేరేగా తినలేము అన్నట్టుగా ఏం లేదు. మళ్ళీ కేకులు ఉన్నాయి, నిమ్మకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఫ్రూట్స్ కూడా పుచ్చకాయ, పలావ్, ఇవి పైనాపిల్ ముక్కలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయ్యాక మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి సినిమా థియేటర్ అని ఒకటి ఉందండి. అక్కడ షో అన్నమాట. హిందీలో నాటకం జరుగుద్ది. అది 2 గంటలు పట్టిందండి ఆ సినిమా కూడా. అసలు చాలా బాగుందండి. అది కూడా ముఖ్యంగా హైలైట్ ఏంటంటే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ చూసారా, అవన్నీ ఎల్ఈడి లైట్లు అన్నమాట. అవి సీనుకు తగ్గట్టుగా వాళ్ళు అక్కడ బ్యాక్గ్రౌండ్ మార్చేస్తున్నారు. అందువల్ల ఆకట్టుకుంది. ఇంకా వీడియో మొత్తం తీయడానికి 2 నిమిషాలు తీసేసారు కల్లా ఆ అమ్మాయి వచ్చేసేసి ఆఫ్ చేసేసి ఇంకా తీనేలేదు, వీడియో అనేది తీనేలేదు. ఇంకా అది అయిపోయాక మళ్ళీ భోజనం కానీ టిఫిన్ కానీ ఏవైనా ఉంటాయి అవి తిన్నాక మళ్ళీ సాయంత్రం 10 కాడి నుంచి 1 గంట దాకా 12 దాకా మళ్ళీ డీజే ఉంది. మళ్ళీ డీజేలో మా మేనగోడళ్ళు, మా కోడలు, మా మర్దళ్ళు అందరూ డ్యాన్సులు వేసారండి. బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, ఈ డ్యాన్సులు వేసే కాడ ఒక బార్ ఉంటుందండి. నాకు తెలిసి ఏ 10 మందో ఇవి బ్రాందీ అవి తాగడం చూశానే తప్ప మిగతా వాళ్ళందరూ సాఫ్ట్ డ్రింక్సేనండి. స్ప్రైట్ అనంగా, లిమ్కా లాంటిది అనంగా అట్లాంటివే తప్ప ఎక్కువ మంది నాకు తాగడం కనబడలేదు. 1-2 సిగరెట్లు తాగడమే నాకు కనబడింది. మిగతా వాళ్ళందరూ డ్యాన్స్ అంటే మన తెలుగు వాళ్ళే కాబట్టి కొంచెం సభ్యత సంస్కారం ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కానీ అందరూ చాలా వరకు డ్యాన్స్ చేశారు, ఎంజాయ్ చేశారు. ఇంకా మా చిన్న తమ్ముడు అయితే అది పట్టుకొని రీల్స్ చేస్తూ ఉన్నాడనమాట మా చిన్న తమ్ముడు. ఇంకా మేము ఒక అరగంట కూర్చొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. రూమ్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి. ఎందుకంటారా, చలి గురించి. ఇక్కడ చూడండి ఎంత వేడిగా ఉందో. మళ్ళీ పైన ఓపెనింగ్. ఇంకా మా అబ్బాయి మనవరాలను వేసుకొని వచ్చాడు. బాగా ఎంజాయ్ చేశారు అందరూ. మేము కూడా బాగానే ఎంజాయ్ చేసాము. ఇంకా రూమ్కి వెళ్ళి 10:30 దాకా ఉండి రూమ్కి వెళ్ళి పడుకున్నాము. యాజువల్ మళ్ళీ చలి బిగినైంది. అలా ఆ రోజు గడిచిపోయిందనమాట. ఇంకా 3వ రోజు ఏం జరిగిందో మరో ఎపిసోడ్లో మీకు చెప్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.